ఓకే శేఖర్ వెయిట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వినండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు వెయిట్ చేయండి మీరు వెయిట్ ఒక నిమిషం మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా ఇస్తాను మీరు నోట్ చేసుకోండి క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు టైం వేస్ట్ అరే వినండి హిందువులు ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు కూర్చొని ఒక తప్పుడు మాట వల్ల ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక్క నిమిషం అండి అది చెప్పండి ఏ ఆధారం ఉందని ఓకే ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడండి ఓకే వెయిట్ అరుణ గారు అయిపోయిందా సార్ ఓకే హిందూ ధర్మాన్ని అంత గౌరవించే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రఖ్యాత క్షేత్రంలో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంటే బస్సులో ఇచ్చే టికెట్ల మీద వెనకాల అన్యమత ప్రచారానికి సంబంధించిన శేఖర్ నేను ఎలా చేయను చెప్తాను మాట్లాడితే అర్థం కాదు మీకు అవకాశం ఇస్తాను శేఖర్ వినాలి శేఖర్ ఎవరు క్రాస్ టాక్ చేసినా ఇంకా మ్యూట్ చేస్తాను అది అంతవరకు తీసుకురావద్దు ఎవరు క్రాస్ టాక్ చేసినా మ్యూట్ చేసేస్తాను అంతవరకు తీసుకురావద్దు మీరు నోట్ చేసుకోండి తగినంత సమయం ఇస్తున్నాను ఆవిడ ఇప్పుడే కదా మొదలు పెట్టారు ఆవిడ చేసిన ఆరోపణల కింద మీకు అనిపిస్తే నోట్ చేసుకోండి మీకు సమయం ఇస్తున్నారు కదా టైం వేస్ట్ ఎందుకు అరుణ గారు సార్ నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతా లేదంటే ఆయనతో డిబేట్ పెట్టుకోండి నేను ఆల్రెడీ బయట ఉన్నా అరవలేను నేను జనవాణి నుంచి ఒక కంప్లైంట్ అటాచ్ చేశారు నాకు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మాట్లాడమని చెప్పేసి ఆ పని మీద వచ్చున్నాను ఆయన కనుక మాట్లాడితే నేను మాట్లాడను ఓకే మాట్లాడండి నిజాలేంటో తెలుసు ఆల్రెడీ విపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా ఎట్లా నోర్లు మారేస్తున్నందుకు ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకోండి మీరు కొంచెం కనీసం ఎదుటి ఛాన్స్ ఎదుటి ఆవిడ ఎక్కడ స్టేషన్ లో ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఆవిడ కలెక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవాలి కదండి అరలేరు కదా వినొచ్చు కదా వాట్ ఈస్ దిస్ శేఖర్ ప్లీజ్ మాట్లాడారు నగర్ సార్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాకు సందేహం గతంలో ఏ పథకాలు అయితే పెట్టి వాటన్నింటిలోనూ కల్తీకి పాల్పడ్డారని చెప్పేసి ఆధారాలతో సహా రాష్ట్రంలో జరిగిన నష్టాలతో సహా మేము బయట పెట్టాము ఈ రోజు కూడా లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిన 100% నమ్ముతున్నాం వీళ్ళు ప్రతి విషయంలోనూ ఆదాయం చూస్తున్నారు తప్ప ఎక్కడ రాష్ట్ర ఆరోగ్యాన్ని ప్రజల మనోభావాలను ఎక్కడ చూడలేదు తిరుపతి కొండ మీద కూడా గంజాయి అమ్మించిన చరిత్ర వైసీపీకి ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా హిందూ మతాన్ని అవమానపరిచేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గుడుల మీద దాడులు చేయించారు కాబట్టి వీళ్ళకి ప్రసాదం యొక్క ప్రాధాన్యత ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా దానికి ఉన్నటువంటి ప్రాశస్తి ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి వీళ్ళ లడ్డూలో కల్తీకి పాల్పడి దాంట్లో కూడా డబ్బులు మిగిలించుకున్నారని మేము పూర్తిగా నమ్ముతున్నాం గతంలో జరిగినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని కాబట్టి వాళ్ళ లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది జంతువులకు సంబంధించినటువంటి పువ్వులను దాంట్లో వాడారని క్లియర్ గా ల్యాబ్ రిపోర్టులు చూపించి మరి వాళ్ళ ప్రభుత్వం ఆ విషయాన్ని బయట పెట్టింది ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళకి చేత అయితే అది తప్పు అని చెప్పేసి లీగల్ గా ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఇక్కడ మీడియాలో కూర్చొని పెట్టారు పనిలో ఓకే మరొక అంశం ఒక నిమిషం బాలినేని గారు బయట ప్లే చేయండి నేను బాలినేని గారితో వ్యాఖ్యలు చేశారు ఒక నిమిషం శేఖర్ ఇది ఎవరు చేసినా తప్పే అది సాక్ష్యాలు కావాలి ఖచ్చితంగా ఓకే ఓకే ఎవరి మీద మీ ఆరోపణలు మీరు చేశారు వినండి మీ ఆరోపణలు మీరు చేశారు వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేశారు ఓకే వాస్తవాలు అరే వినాలి కదా శేఖర్ ఏంటిది డిబేటేనా అరే వినండి అరే ఏంటిది అలా క్రాస్ టాక్ కంటిన్యూ కానీ సరే వినండి నేను అదే చెప్తున్నాను ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి ప్రస్తుతానికి మీరు ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు కావాలి వెయిట్ చేద్దాం బాలినేని గారు బయట పే చేయండి